శాంతి. 21/4/2024 అవ్యక్త మురళి ఆధారంతో జ్వాలాస్వరూప తపన ద్వారా అనంతమైన వైరాగ్యపు అలను వ్యాపింపచేసే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, బిందు స్వరూపాన్ని. నేను బాప్ దాదా సమక్షంలో ఉన్నాను. నాకు బాప్ దాదా యొక్క ప్రేమ భరితమైన దృష్టి లభిస్తుంది. బాప్ దాదా నా మస్తకంలో 3 మెరుస్తున్న రేఖల్ని చూస్తున్నారు. ఒకటి పరమాత్మ పాలన యొక్క రేఖ. రెండవది పరమాత్మ చదువు యొక్క రేఖ. మరియు మూడవది పరమాత్మ ప్రాప్తుల రేఖ. ఇది మొత్తం కల్పంలో కేవలం ఈ సంగమయుగంలో అతి కొద్ది పిల్లలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే నేను హైయెస్ట్, హోలియెస్ట్ మరియు రిచెస్ట్ ఆత్మను. బాప్ దాదా నాకు విశేషమైన కానుకల్ని ఇవ్వడానికి వారి పిడికల్ని తెరిచారు. అందులో మెరుస్తూ ఉన్న 3 వజ్రాలున్నాయి. ఆ 3 వజ్రాలు 3 బిందువుల స్మృతి మంత్రం. ఆత్మ బిందువు, బాబా బిందువు మరియు డ్రామా బిందువు. గతం గతః. ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టి నేను ముందుకు వెళ్తున్నాను. అమృత వేళలో రోజంతటి కార్యాలలో, యోగంలో, సేవలో, రాత్రి పడుకునే ముందు నిత్యం ఈ 3 బిందువుల తిలకాన్ని మస్తకంపై పెట్టుకుంటున్నాను. ఈ అవినాశి చెరగని ఆత్మిక తిలకాన్ని నిత్యం పెట్టుకుంటున్నాను. మరియు నా ఖజానాలు జమ అవుతూ ఉన్నాయి. నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. నేను బాప్ దాదా నయనాలలో ఉన్నాను. నేను బాబా కంటి రత్నాన్ని. నన్ను బాప్ దాదా ఒక్క క్షణం కూడా మర్చిపోరు. నాకు అపారమైన ప్రేమ మరియు శక్తిని ఇస్తున్నారు. బాప్ దాదా నాది కానీ ఇంకెవరిదైనా కానీ జాతిని కానీ ధర్మాన్ని కానీ రంగును కానీ
సౌందర్యాన్ని కానీ ప్రాంతాన్ని కానీ ఏమీ చూడరు. ఈ బిడ్డ నావారు అని మాత్రమే చూస్తారు. నేను కూడా బాబా సమానంగా ప్రతి ఆత్మ పట్ల ఎల్లప్పుడూ అనంతమైన దృష్టిని, సమదృష్టిని, ఆత్మిక దృష్టిని ఉంచుతున్నాను. ఎవ్వరి హద్దు విషయాలను నేను చూడను. ఇప్పుడు సమయం యొక్క పిలుపు అనుసారంగా బాప్ దాదా నాకు నా లక్ష్యాన్ని మరియు ప్రతిజ్ఞను గుర్తు తెప్పిస్తున్నారు. బాబా ప్రేరణతో నేను నా తీవ్ర పురుషార్థపు తపనకు అగ్ని రూపాన్ని అందిస్తున్నాను. ఒక జ్వాలాముఖి దృశ్యం ఎదురుగా వస్తుంది. జ్వాలాముఖి నుండి వెలువడుతున్న అగ్ని పూర్తి పరిసరాలని మార్చేస్తుంది. జ్వాల యొక్క ప్రభావం చాలా దూరాల వరకు వ్యాపిస్తుంది. అలాగే ఇప్పుడు నా పురుషార్థపు తపన జ్వాలాముఖి రూపాన్ని తీసుకుంది. ఈ తపన రూపీ జ్వాలాముఖి ద్వారా నా శక్తుల స్మృతి చిహ్నమైన శక్తి రూపం, మహాశక్తి రూపం, సర్వశస్త్రధారి రూపం ప్రకటితమవుతున్నాయి. మిగిలి ఉన్న లెక్కాచారాలు మనసుకు సంబంధించినవి, సంబంధ సంపర్కాలకు సంబంధించినవి అన్నీ భస్మమవుతున్నాయి. విశ్వానికి ఇప్పుడు నా జ్వాలారూపీ తపన యొక్క అవసరం ఉన్నది. నా జ్వాలారూపం విశ్వం యొక్క భ్రష్టాచారాన్ని, అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. మరొక వైపు సర్వాత్మలకు సహయోగాన్ని ఇస్తుంది. పరమాత్మ సందేశాన్ని ఇస్తుంది. నా జ్వాలారూపం శాంతి యొక్క శీతలతను ఇస్తుంది. అనంతమైన వైరాగ్యపు అలను వ్యాపింపచేస్తుంది. నేను బాబా యొక్క జ్ఞాన గంగ రూపంలో ఇప్పుడు ఆత్మలకు నా జ్ఞాన శీతలత ద్వారా పాపాల అగ్ని నుండి ముక్తులుగా చేస్తున్నాను. ఈ అనంతమైన సేవలో నిమగ్నమైన కారణంగా అనేక చిన్న చిన్న విషయాలు ఎందులోనైతే సమయం పట్టేదో, శ్రమ అనిపించేదో, నిరాశ అనిపించేదో, ఇప్పుడు ఈ విషయాలన్నీ బొమ్మల ఆట వలె అనుభవం అవుతున్నాయి. నిర్లక్ష్యము మరియు సోమరితనం యొక్క బాల్యానికి నా జీవితంలో ఇప్పుడు ఎలాంటి స్థానము లేదు. సమయానుసారంగా
అనంతమైన వానప్రస్థావస్థను అనుభవం చేస్తున్నాను. బాబా సమానంగా నా సమయం, సంకల్పాలు ఇప్పుడు ఇతరుల కోసం ఉపయోగిస్తున్నాను. మనస వాచా కర్మన బ్రాహ్మణ ఆత్మకైనా కానీ, సంబంధ సంపర్కంలోకి వచ్చే ఆత్మలకైనా కానీ అందరికీ మాస్టర్ దాతా రూపంలో ఏదో ఒకటి ఇస్తున్నాను. నిస్వార్థంగా అయి సంతోషము, శాంతి, ఆనందము, ప్రేమ యొక్క అనుభూతిని చేయిస్తున్నాను. నడుస్తూ తిరుగుతూ బ్రహ్మాబాబా సమానంగా ఏదో ఒక అనుభూతిని చేయిస్తున్నాను. ఒక సుగంధభరితమైన పుష్పం వలె ఉన్నాను. ఎవరు అడిగినా అడగకపోయినా నేను తరగని అఖండమైన దాతగా అయి ఇస్తున్నాను. అనంతమైన సేవ యొక్క ప్రత్యక్ష ఫలము నన్ను సురక్షితంగా ఉంచుతుంది. ఇప్పుడు క్షణంలో బిందుస్వరూపంగా అయ్యి మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేస్తున్నాను. మొత్తం రోజంతా నేను మధ్య మధ్యలో విదేహిగా అయ్యే అభ్యాసం చేస్తూ బాబా ప్రేమలో లీనమై ఉన్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు ఉదయానికి అమీరులు అవుతారు, సాయంత్రానికి నిరుపేదలుగా అయిపోతారు. ఫకీర్ నుండి అమీర్లుగా, పతితుల నుండి పావనంగా అయ్యేందుకు 2 మాటలు గుర్తుంచుకోండి: మన్మనాభవ మరియు మధ్యాజీభవ. ప్రశ్న: కర్మబంధనం నుండి ముక్తులుగా అయ్యేందుకు యుక్తి ఏది? స్మృతి యాత్ర మరియు జ్ఞానస్మరణ. ఒక్కరితోనే సర్వ సంబంధములు ఉండాలి. ఇతరులెవ్వరి వైపు బుద్ధి వెళ్ళరాదు. సర్వశక్తివంతులైన తండ్రి బ్యాటరీతో సదా యోగము జోడింపబడి ఉండాలి. మీపై మీరే పూర్తి గమనం ఉంచాలి. దైవీ గుణాలనే రెక్కలను కట్టుకొని ఉంటే కర్మబంధనాల నుండి ముక్తులైపోతారు. ఓం శాంతి. బాబా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ కథ భారత్వాసీలది. ఏ కథ? ఉదయం అమీరులుగా, సాయంత్రం ఫకీర్లుగా. దీన్ని గురించి ఒక కథ కూడా ఉన్నది. ఉదయం ధనవంతులుగా ఉండేవారు. ఈ విషయాలు ధనవంతులుగా ఉన్నప్పుడు మీరు వినరు. ఫకీరులుగా అమీరులు అనే మాటలు పిల్లలు సంగమయుగంలోనే వింటారు. ఈ విషయాలు మనసులో ధారణ చేసుకోవాలి. తప్పకుండా భక్తి ఫకీర్లుగా చేస్తుంది, జ్ఞానము అమీర్లుగా చేస్తుంది. ఇందులో వర్ణింపబడిన రాత్రింబవళ్ళు కూడా అనంతమైనవే. ఫకీర్లు, అమీర్లు, ఇది కూడా అనంతమైన విషయమే. అలా తయారు చేసేవారు కూడా అనంతమైన తండ్రే. సర్వ పతితాత్మలను పావనంగా అయ్యేందుకు ఇది ఒక్కటే బ్యాటరీ. ఇటువంటి సామెతల్ని గుర్తుపెట్టుకున్న సంతోషంగా ఉంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు ఉదయం అమీర్లు అవుతారు, సాయంకాలానికి ఫకీర్లుగా మారిపోతారు. ఎలా మారిపోతారో తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. అంతేకాక పతితుల నుండి పావనంగా
ఫకీర్ నుండి అమీర్లుగా అయ్యే యుక్తి కూడా తండ్రే అర్థం చేయిస్తూ ఉన్నారు. మన్మనాభవ మధ్యాజీభవ, ఈ రెండే యుక్తులు. ఇది పురుషోత్తమ సంగమయుగమని పిల్లలకి తెలుసు. ఇక్కడ కూర్చొని ఉన్న వారందరూ నెంబర్ వారుగా స్వర్గంలో అమీర్లుగా తప్పకుండా అవుతారని గ్యారంటీ ఉంది. స్కూల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. నెంబర్ వారుగా క్లాస్ బదిలీ అవుతుంది. పరీక్ష పూర్తి అవుతూనే తర్వాత తరగతిలోకి నెంబర్ వారుగా వెళ్ళి కూర్చుంటారు. అది హద్దు విషయము, ఇది అనంతమైన విషయము. నెంబర్ వారుగా రుద్రమాలలోకి వెళ్ళిపోతారు. మాల లేక వృక్షము, బీజము వృక్షందే. పరమాత్మ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజము. ఈ వృక్షం ఎలా వృద్ధి చెందుతుందో, ఎలా పాతదవుతుందో పిల్లలకి తెలుసు. ఇంతకుముందు మీకు తెలిసేది కాదు. తండ్రి వచ్చి అర్థం చేయించారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు పిల్లలు మీరు పురుషార్థం చేయాలి. దైవీ గుణాలనే రెక్కల్ని కూడా ధరించాలి. మీపై మీరు పూర్తిగా గమనం ఉంచాలి. స్మృతి యాత్ర ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఇక ఏ ఇతర ఉపాయమూ లేదు. తండ్రి ఎవరైతే సర్వశక్తివంతుడైన బ్యాటరీగా ఉన్నారో వారితో యోగాన్ని పూర్తిగా జోడించాలి. వారి బ్యాటరీ ఎప్పుడూ తగ్గిపోదు. వారు సతో రజో తమోలలోకి రారు. ఎందుకంటే వారు సదా కర్మాతీత స్థితిలోనే ఉంటారు. పిల్లలు మీరు కర్మబంధనంలో చిక్కుకున్నారు. ఇది ఎంతో కఠినమైన బంధనాలు. ఈ కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయం ఉంది. అది స్మృతి యాత్ర. ఇది తప్ప ఇక ఏ ఇతర ఉపాయమూ లేదు. ఈ జ్ఞానము కూడా ఎముకల్ని మెత్తగా చేస్తుంది. నిజానికి భక్తి కూడా మెత్తగా చేస్తుంది. పాపం ఇతను మంచి భక్తుడు, ఇతనిలో మోసం మొదలైనవి లేవు అని అంటారు. కానీ భక్తులలో కూడా మోసం ఉంటుంది. బాబా అనుభవస్తులు. ఆత్మ ఈ శరీరం ద్వారా వృత్తి వ్యాపారము చేస్తుంది. కనుకే ఆత్మకు ఈ జన్మలోనిదంతా గుర్తుకొస్తుంది. 4-5 సంవత్సరాల వయసు నుండి మీ జీవిత కథ అంతా గుర్తుండాలి. కొంతమంది కేవలం 10-20 సంవత్సరాల క్రితము విషయం కూడా మర్చిపోతారు. మరి జన్మాంతరాల నామరూపాలైతే గుర్తుండవు. ఈ జన్మదైతే కొంత తెలపగలరు. ఫోటోలు మొదలైనవి ఉంచుకుంటారు. వేరే జన్మవి ఉంచుకోలేరు. ప్రతి ఆత్మ భిన్న భిన్న నామరూప దేశ కాలాలలో పాత్రను అభినయిస్తుంది. నామరూపాలన్నీ మారిపోతూ ఉంటాయి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి ఎలా తీసుకుంటుందో మీ బుద్ధిలో ఉన్నది. తప్పకుండా 84 జన్మలు, 84 పేర్లు, 84 తండ్రులు అయి ఉంటారు. చివరిలో మళ్ళీ చాలా తమో ప్రధాన సంబంధమైపోతుంది. ఈ సమయంలో ఎన్ని సంబంధాలు ఉన్నాయో అన్ని సంబంధాలు కల్పంలో ఎప్పుడూ ఉండవు. కలియుగ సంబంధాలను బంధనమనే భావించాలి. ఎంతమంది పిల్లలు ఉంటారు, మళ్ళీ వివాహం చేసుకుంటారు, పిల్లలకి జన్మనిస్తారు. ఈ సమయంలో అందరికంటే ఎక్కువ బంధనం కలిగించేవారు చిన్నాన్న, మామ మొదలైన వారు. ఎంత ఎక్కువ సంబంధాలు ఉంటాయో అంత ఎక్కువ బంధనాలు ఉంటాయి. వార్తాపత్రికల్లో 5 మంది ఒకేసారి జన్మించారని వ్రాశారు. 5 మంది కూడా ఆరోగ్యంగా ఉన్నారని చదివాము. ఎన్ని సంబంధాలు అయిపోతాయో ఆలోచించండి, లెక్క కట్టండి. ఈ సమయంలో మీ సంబంధము అన్నిటికంటే చాలా చిన్నది. కేవలం ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాలున్నాయి. ఒక్క తండ్రితో తప్ప ఇతరులెవ్వరితోనూ మీ బుద్ధి యోగము లేదు. మళ్ళీ సత్యయుగంలో ఇంతకంటే ఎక్కువ సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మీది వజ్ర సమానమైన జన్మ. అత్యంత శ్రేష్టమైన తండ్రి పిల్లలను దత్తత చేసుకుంటారు. జీవించి ఉండే ఒడిలోకి వెళ్ళడం, వారసత్వం పొందడం ఇప్పుడు మాత్రమే జరుగుతుంది.
వారసత్వాన్ని ఇచ్చే తండ్రి ఒడిలోకి మీరు వచ్చారు. బ్రాహ్మణులైన మీకంటే శ్రేష్టమైన వారు ఎవ్వరూ లేరు. అందరి యోగం ఒక్కరి జతలోనే ఉన్నది. పరస్పరంలో కూడా మీకు ఎలాంటి సంబంధము లేదు. సోదరుల సంబంధం కూడా కింద పడవేస్తుంది. సంబంధం ఒక్కరితో మాత్రమే ఉండాలి. ఇది కొత్త విషయము. పవిత్రంగా అయ్యి వాపస్ వెళ్ళాలి. ఈ విధంగా విచార్ సాగర మథనం చేయడం ద్వారా మీరు చాలా వెలుగులోకి వస్తారు. సత్యయుగంలోని ప్రకాశానికి, కలియుగంలోని ప్రకాశానికి రాత్రి పగలు ఉన్నంత తేడా ఉంది. భక్తి మార్గమన్న సమయం అంటే అది రావణ రాజ్యము. చివరి సమయంలో విజ్ఞాన గర్వం కూడా ఉంది. దానిని సత్యయుగంతో పోలుస్తారు. ఒక బిడ్డ సమాచారం ఇలా వ్రాసింది: మీరు స్వర్గంలో ఉన్నారా లేక నరకంలో ఉన్నారా అని ప్రశ్నిస్తే 4-5 మంది మేము స్వర్గంలో ఉన్నాము అని చెప్పారు. బుద్ధిలో రాత్రికి పగలకి ఉన్నంత వ్యత్యాసం అయిపోయింది. కొంతమంది మేము నరకంలో ఉన్నామని భావిస్తారు. కొంతమంది మేము నరకంలో ఉన్నామని భావిస్తారు. అటువంటి వారిని మీరు స్వర్గవాసులుగా అవ్వాలని కోరుకుంటున్నారా? స్వర్గాన్ని ఎవరు స్థాపన చేస్తారు అని అడగాలి. ఇవి చాలా మధురమైన విషయాలు. మీరు నోట్ చేసుకుంటారు, కానీ ఇదంతా నోట్స్లోనే ఉండిపోతుంది. సమయానికి గుర్తురావు. ఈ సమయంలో పతితుల నుండి పావనంగా చేయవారు పరంపిత పరమాత్మ అయిన శివుడు. వారు చెప్తూ ఉన్నారు, నన్నొక్కరిని స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. స్మృతిలో ఏదో కొంత సంపాదన ఉంటుంది కదా. స్మృతి చేసే ఆచారము ఇప్పుడు వెలువడింది. స్మృతి ద్వారానే మీరు ఎంతో ఉన్నతంగా, స్వచ్ఛంగా తయారవుతారు. ఎవరు ఎంత శ్రమ చేస్తారో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. బాబాని కూడా అడగొచ్చు. ప్రపంచంలో అయితే సంబంధాలు, ఆస్తుల కొరకు జగడాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏ ఇతర సంబంధము లేదు. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. బాబా అనంతమైన యజమాని. విషయం కూడా చాలా సహజమైనది. ఆ వైపు స్వర్గము, ఈ వైపు నరకము. నరకవాసులు మంచివారా, స్వర్గవాసులు మంచివారా? తెలివైన వారు స్వర్గవాసులు మంచివారని చెప్తారు. కొందరు నరకవాసులు స్వర్గవాసులతో మాకు పనే లేదు అని అంటారు. ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియదు. కొందరు తండ్రి ఒడి నుండి దూరమై మాయా ఒడిలోకి వెళ్ళిపోతారు. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. తండ్రి కూడా అద్భుతమైన వారే. వారిచ్చే జ్ఞానం కూడా అద్భుతమైనదే. అన్నీ అద్భుతమైనవే. ఈ అద్భుతాలను అర్థం చేసుకునేవారు బుద్ధి కూడా ఈ అద్భుతంలోనే మునిగి ఉండాలి. రావణుడు కానీ, అతడి రచన కానీ అద్భుతం కాదు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. శాస్త్రాలలో కాళిండి మడుగులోకి వెళ్ళాడు, పాము కాటేసింది, నల్లగా అయిపోయాడు అని వ్రాశారు. ఇప్పుడు మీరు వాటిని చాలా బాగా అర్థం చేయించగలరు. కృష్ణుని చిత్రాన్ని ఎవరు తీసుకొని చదివినా రిఫ్రెష్ అవుతారు. కృష్ణుండి 84 జన్మల కథ. మీ కథ కూడా కృష్ణుని కథ వలె ఉంటుంది. మీరు స్వర్గంలో అయితే వస్తారు కదా, మళ్ళీ త్రేతాలో కూడా వస్తూ ఉంటారు. వృద్ధి అవుతూ ఉంటుంది. త్రేతాయుగంలో రాజులయ్యేవారు త్రేతాలోనే వస్తారని కాదు. చదివిన వారి ముందు చదవని వారు బరువులు మోయవలసి ఉంటుంది. ఈ డ్రామా రహస్యము బాబా మాత్రమే తెలుసుకోగలరు. మీ బంధుమిత్రులు మొదలైన వారందరూ ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారని మీకు తెలుసు. ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. పురుషోత్తములుగా అవుతూ ఉన్నాము. వెలుపల ఉండేదానికి
ఇక్కడ 7 రోజులు వచ్చి ఉండేందుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. హంసల సాంగత్యాన్ని వదిలి కొంగల సాంగత్యంలోకి వెళ్తారు. చెడిపేసేవారు చాలామంది ఉన్నారు. చాలామంది పిల్లలు మురళిని కూడా లక్ష్య పెట్టరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, తప్పులు చేయకండి, మీ సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. మీ కొరకు కేవలం ఒక్క స్మృతి యాత్ర చాలు. ఇక్కడ మీకు బ్రాహ్మణుల సాంగత్యం మాత్రమే ఉంది. శ్రేష్టాతి శ్రేష్టమైన వారెక్కడ, నీచులు ఎక్కడ? బాబా కొంగల గుంపులో హంసనైన నేను ఒక్కరిని వెళ్ళి ఏమి చేయగలను? కొంగలు ముళ్ళుతో గుచ్చుతాయి, ఎంత శ్రమ చేయవలసి వస్తుంది అని పిల్లలు వ్రాస్తారు. తండ్రి శ్రీమతాన్ని అనుసారం నడుచుకుంటే పదవి చాలా శ్రేష్టమైంది లభిస్తుంది. సదా హంసలై ఉండండి. కొంగల సాంగత్యంలో కొంగగా అవ్వవద్దు. ఎంత విచిత్రం అంటే ఆశ్చర్యకరంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు. గాయనం కూడా ఉంది. ఈ జ్ఞానము కొంచెం విన్నా స్వర్గంలోకి వస్తారు. కానీ రాత్రి పగలున్నంత వ్యత్యాసం ఉంటుంది. చాలా కఠినమైన శిక్ష అనుభవిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి శ్రీమతాన్ని అనుసరించక పతితంగా అయితే 100 రెట్లు శిక్ష అనుభవిస్తారు. పదవి కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఈ విషయాలు మర్చిపోతారు. ఒకవేళ ఇది గుర్తున్నా ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం తప్పకుండా చేస్తారు. అలా చేయకుంటే ఒక చెవిలో విని ఇంకొక చెవితో వదిలేస్తారని అర్థమవుతుంది. తండ్రితో యోగము లేదు. ఇక్కడ ఉంటున్న బుద్ధి యోగము పిల్లా పాపలపై ఉంటుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, అన్నీ మర్చిపోవాలి. దీనినే వైరాగ్యమని అంటారు. ఇందులో కూడా శాతముంది. ఎక్కడికెక్కడ ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. పరస్పరం ప్రేమించుకుంటే బుద్ధి వారికిలోనే చిక్కుకొని పోతుంది. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ కళ్ళతో ఏమేమి చూస్తూ ఉన్నారో అవన్నీ సమాప్తం కానున్నవి. మీ బుద్ధి యోగము కొత్త ప్రపంచంలో ఉండాలి. అనంతమైన సంబంధాలతో ఉండాలి. ఈ ప్రియుడు అద్భుతమైన వారు. భక్తిలో మీరు వస్తే మిమ్మల్ని తప్ప మరెవ్వరిని స్మృతి చేయను అని పాడారు. ఇప్పుడు బాబా వచ్చారు. కావున మీరు అన్ని వైపుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించాలి. ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. లేకుంటే మీ బుద్ధి యోగము మట్టిలో ఉన్నట్లే. నాతో బుద్ధి యోగము ఉంచితే అధికారులుగా అయిపోతారు. తండ్రి ఎంతో బుద్ధివంతులుగా చేస్తారు. భక్తి ఏమిటో జ్ఞానం ఏమిటో మనుషులకి తెలియదు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. అందువల్ల భక్తి ఏమిటో కూడా అర్థం చేసుకున్నారు. భక్తిలో ఎంతో దుఃఖము ఉంది. మీకిప్పుడు ఫీలింగ్ కలుగుతుంది. మనుషులు భక్తి చేస్తే స్వయాన్ని చాలా సుఖంగా ఉన్నామని, భగవంతుడు వచ్చి భక్తికి ఫలం ఇస్తారని భావిస్తారు. అయితే ఎవరికి ఏ ఫలం ఇస్తారో కొద్దిగా కూడా తెలియదు. తండ్రి భక్తికి ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చారని మీకు తెలుసు. విశ్వరాధ్యాన్ని ఫలంగా ఇచ్చే తండ్రి ఏ ఆదేశాలు ఇస్తారో వాటి ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. వారి మతాన్ని శ్రేష్టాతి శ్రేష్టమైనది అంటారు. మతమేమో అందరికీ లభిస్తుంది. అయితే దాని ప్రకారం కొందరు నడుచుకుంటారు, కొందరు నడుచుకోలేరు. అనంతమైన సామ్రాజ్యము స్థాపన అవ్వనుంది. ఇంతకుముందు మీరు ఎలా ఉండేవారమో ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకున్నారు. మాయ ఒక్కసారిగా సమాప్తం చేసేస్తుంది. ఇది శవాల ప్రపంచం వంటిది. భక్తి మార్గంలో విన్నదానినంతా సత్యము సత్యము అంటూ వచ్చారు. కానీ సత్యము ఒక్క తండ్రి మాత్రమే వినిపిస్తారని మీకు తెలుసు.
ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ వెలుపలి వారు ఎవరైనా కూర్చొని ఉంటే వారికి ఏమీ అర్థం కాదు. వీరేమి వినిపిస్తున్నారో అర్థం కాలేదని అంటారు. మొత్తం ప్రపంచమంతా పరమాత్మ సర్వవ్యాపి అని అంటూ ఉంటే వీరు మాత్రం ఆ పరమాత్మను మా తండ్రి అని అంటారు. కాదు కాదు అని తలలూపుతూ ఉంటారు. మీకు మాత్రమే అంతర్యంలో అవును అవును అని వెలువడుతూ ఉంటుంది. కాబట్టి కొత్త వారికి ఎవ్వరికి క్లాసులో కూర్చునేందుకు అనుమతి ఇవ్వబడదు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: సుగంధభరితంగా పువ్వులుగా అయ్యేందుకు సాంగత్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. హంసల సాంగత్యం మాత్రమే చేయాలి. హంసలై జీవించాలి. మురళీ విషయాలలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు. కర్మబంధనం నుండి ముక్తులుగా అయ్యేందుకు సంగమ యుగంలో మీ సర్వ సంబంధాలను ఒక్క తండ్రితో ఉంచుకోవాలి. పరస్పరము ఏ సంబంధము ఉంచుకోరాదు. ఏ హద్దులోని సంబంధంపై ప్రీతి ఉంచి బుద్ధి యోగాన్ని అందులో చిక్కుకోనివ్వరాదు. ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. వరదానము: పరమాత్మ ప్రేమలో లీనమయ్యే లేక మిలనంలో మగ్నమయ్యే సత్యమైన స్నేహి భవ. ఇరువురుగా ఉన్నా కూడా ఇరువురిగా ఉండక ఇరువురు కలిసి ఒక్కరిగా అయిపోవాలి. అది స్నేహానికి గుర్తు, మహిమ చేయబడుతుంది. దీనినే ఇమిడిపోవడం అని అంటారు. భక్తులు ఈ స్నేహ స్థితినే ఇమిడిపోవడం, లీనమవ్వడం అని అనేశారు. ప్రేమలో లీనమవ్వడం అనేది ఒక స్థితి. కానీ వారు ఆ స్థితికి బదులు ఆత్మ యొక్క అస్తిత్వం సదా కొరకు సమాప్తమైపోతుందని భావించారు. పిల్లలు మీరు ఎప్పుడైతే తండ్రి యొక్క లేక ఆత్మీక ప్రియుని మిలనంలో మగ్నమైపోతారో అప్పుడు సమానంగా అవుతారు. స్లోగన్: ఎవరైతే వ్యర్థ సంకల్పాల నుండి మనస్సుని మౌనంగా ఉంచుతారో వారే అంతర్ముఖులు. అచ్చా. ఓం శాంతి. అలసినవో యాత్రికుడా, తెలుపుము ఎచ్చటికి నీ పయనం. అలసినవో యాత్రికుడా, తెలుపుము ఎచ్చటికి నీ పయనం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులే నీ బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. తీయని కోర్కెల తీరని దాహపు సుడులు తిరిగే యౌవనం. ఆశల అలజడి అటు ఇటు పరుగుల జరిగెనులే కాలం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులే నీ బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం.
భార్య బిడ్డల బలపుల మమతల సాగి మరో ప్రకరణం. ధనము గృహము వాహనములకై కరిగెనులే భుజబలము. తోటి వారితో పోటీ బ్రతుకున పరుగులతో పందెము. జవసత్వములు పుడుగగ నీవు చేరితివి వృద్ధాప్యం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులేని బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. పొందినదేమి చెందినదేమి చివరకు మిగిలినదేమి. ఎవ్వరు నీవు ఎక్కడి వాడవు ఏమిటి ఈ జీవితం. అంతర్ముఖముగా ఆలోచించు తెలియును ఆత్మస్వరూపం. జ్ఞానము ధ్యానము యోగ సాధనతో చేరుము పరంధామం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులేని బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. ఓ యాత్రికుడా ఓ యాత్రికుడా తెలుసుకొనుము నీ గమ్యం. ఓ యాత్రికుడా ఓ యాత్రికుడా తెలుసుకొనుము